భక్తుల కోలాహలం చూడొచ్చు. ఎంతోమంది భక్తులు ప్రస్తుతం వచ్చి ఆ గణనాథుని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? నేను మెదక్ నుంచి వచ్చాను. మా బాబు వస్తాను, ఎవ్రీ ఇయర్ వస్తాను. చాలా మాకు అనుకున్నది ఏదైనా అనుకుంటే సక్సెస్ అవుతుంది. మా పాప నేను ఇద్దరం వచ్చా, కేవలం దర్శనం కోసమే వచ్చాను. నిన్న వస్తే నిన్న అన్ని క్లోజ్ చేశారు. మళ్ళీ ఈరోజు శోభయాత్రలో పాల్గొందామని వచ్చాను. సో ఏంటన్న ఎలా అనిపిస్తుంది అంత పెద్ద గణనాథుడు శోభయాత్రలో పార్టిసిపేట్ చేయడం? అంటే మన ఇంటి దగ్గర గల్లీలో చిన్న చిన్న ఇది పూర్వజన్మ సుకృతం కావాలి. మాది మెదక్ కదా, దూరం కేవలం ఓన్లీ ఖైరతాబాద్ గణపతి చూడడానికి మాత్రమే వచ్చాము మేము. చూడొచ్చు మెదక్ నుంచి అన్న అండ్ వాళ్ళ పాప వచ్చారంట గణనాథుడిని దర్శనం చేసుకోవడానికి. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుండి వచ్చాం. వరంగల్ నుంచి. ఓకే, అంటే అంత దూరం నుంచి వచ్చారు, శోభయాత్రలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారా? అవును. ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద గణేష్? చాలా సంతోషంగా ఉంది. ఏది ఇచ్చినా వరాలిచ్చే దేవుడు మన గణేశుడు. చాలా దూరం నుండి వచ్చాము. ఈ గణేశుడిని చూడాలంటే అదృష్టం ఉండాలి. అంత అదృష్టం నాకు ఉంది ఈ రోజు కాబట్టి ఇక్కడ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఫస్ట్ టైం వచ్చాను నేను. ఫస్ట్ టైం అంటే ఇంకా ఎక్కువ ఎగ్జైట్? చాలా ఎగ్జైట్ ఉంది. అసలు హార్ట్ బీట్ ఇట్లా కొట్టుకుంటుంది నాకు దేవుడిని చూస్తుంటే. నిజంగానే నిజ స్వరూపం వచ్చి నిలబడినట్టుంది. చాలా సంతోషంగా ఉంది. చూడొచ్చు వరంగల్ నుంచి వచ్చారంట, ఫస్ట్ టైం వచ్చారంట. చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఆ గణనాథుని చూసిన ఎవరైనా సరే ఎగ్జైట్ ఫీల్ అవ్వాల్సిందే. మెదక్ నుంచి వచ్చారు, డిఫరెంట్ జిల్లాల నుంచి. ఇందాక నేను చెప్పినట్టుగా కేవలం చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు, మారుమూల ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా వచ్చి ఆ గణనాథుడిని దర్శనం చేసుకుంటారు. ఇక శోభయాత్రలో అయితే ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మొత్తానికైతే మరి కాసేపట్లో ఆ గణనాథుడు గంగ ఒడికి చేరిపోవడానికైతే శోభయాత్ర స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సుమతి.